పిల్లరా, ఇక్కడ వాక్యం ఏంటి అని చూస్తే, మనం చివరి వరకు ఈ లోకంలో జీవించినంత వరకు, దేవుడు నిన్ను పిలుచుకున్నంత వరకు మన రక్షణను చేపట్టాలి. మన రక్షణలో మనం జీవించాలి, సత్యాన్ని పాటించాలి, సత్యములో జీవించాలి, ఆధ్యాత్మికంగా మనం నిలకడగా ఉండాలి. ఏ కారణం చేత మనం తొట్టిపోవడానికి పడిపోవడానికి వీల్లేదు. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడి, అప్పుడే నువ్వు నిజంగా రక్షింపబడినవు అని అర్థం. ఒకవేళ అలా కాకపోతే నువ్వు రక్షింపబడలేదని అర్థం. ఎందుకంటే రక్షణ అంటే తెలియదు, నీకు సత్యం అంటే తెలియదు, యేసు ప్రభు అనుగ్రహించే కృప అంటే తెలియదు, యేసు ప్రభు అనుగ్రహించే మహిమ అంటే మనకు తెలియదు. అందుకే మనం క్రైస్తవులుగా జీవించడం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, ఇందులో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా, మీరు వాక్యాన్ని ధ్యానించాలి. బైబిల్ చదవకుండా ఎవ్వరు కూడా